పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎన్ఐఏ చేతికి కీలక వీడియో అందినట్లు తెలుస్తోంది. దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు ఉగ్రదాడి మొత్తాన్ని వీడియో తీసినట్లు సమాచారం. ఈ వీడియో ద్వారా మొత్తం 4 ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. 4 ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి పర్యాటకుల మీద దాడి చేసినట్లు నిర్ధారించారు. వీళ్లలో ఒకడు స్థానిక ఉగ్రవాది అయిన ఆదిల్ గా అనుమానిస్తున్నారు. ఆదిల్ మొదట మెస్పుల్లో మొజాయిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసేవాడు. తర్వాత లష్కర్-ఇ-తోయిబాలో ట్రైనింగ్ తీసుకుని కశ్మీర్ కు వచ్చేశాడు. కశ్మీర్ లో ఉగ్రవాదులకు గైడ్ గా పనిచేస్తూ ఇలాంటి అటాక్స్ లో వాళ్లకు సహకరిస్తూ నివాసం ఏర్పాటు చేసేవాడని ఎన్ఐఏ గుర్తించింది. ఇక ఘటనా స్థలంలో AK-47 M4 రైఫిల్స్ ఖాళీ కార్ట్రిడ్జ్లతో స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా కాలంగా M4 రైఫిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ దాడి ఎవరు చేశారు అనే విషయంలో ఎన్ఐఏకు క్లారిటీ వచ్చింది. ఈ 4ని పట్టుకునేందుకు భారత జవాన్లు వేట మొదలుపెట్టారు.